వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ గారు శ్రీ రామినేని శ్రీనివాసరావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన గౌరవ ఎంపీ జడ్పీటీసీ సభ్యులు శ్రీమతి షేక్ గుల్జార్ బేగం గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పాఠశాల శ్రేయోభిలాషి, మంచితనానికి మారుపేరు, మంచి మనసున్నటువంటి మహారాజు, మన కాకుమాన గ్రామ శ్రీమంతుడు, మన పాఠశాలకి చాలా అభివృద్ధికి ఇతోధికంగా మరియు కాకుమార గ్రామానికి ఇతోధికంగా తోడ్పాటు అందిస్తూ మన పాఠశాలకి కాకుండా కేఐడిటి ప్రెసిడెంట్గా మన పాఠశాలకి ఈ కాకుమాన గ్రామానికి ఎంతో మంచి చేస్తున్నటువంటి మంచి మనసున్న మహారాజు శ్రీ కారుమంచి ప్రసాద్ బాబు గారిని వేదికపైకి సౌగౌరవంగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తామన్నా. అలాగే ఈ గ్రామవాసి పారిశ్రామికవేత్త ఏరిస్ రత్తయ్యగా పేరుగాంచినటువంటి శ్రీ నల్లమూత రత్తయ్య గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. మన పాఠశాల పూర్వ విద్యార్థి, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే మన దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి నిలబెట్టింది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఇస్రో అంతరిక్ష జ్ఞానం. ఆ అంతరిక్ష విజ్ఞాన కేంద్రంలో పనిచేసి రిటైర్ అయినటువంటి మన పాఠశాల విద్యార్థి మనకి ఎంతో గర్వకారణం అనమాట. మన పాఠశాల విద్యార్థి శ్రీ నూతి సత్యనారాయణ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. రండి సార్. మన గ్రామవాసి మామిళ్ళపల్లి రామ్ గోపాల్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అట్లాగే చదువు మన మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఎంపీటీసీ 1 శ్రీ పి కపిల్ రావు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అట్లాగే ఎంపీటీసీ 2 సభ్యులు శ్రీ కె పరమేశ్వరరావు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి పి శివకుమారి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మన గ్రామ ఉప సర్పంచ్ శ్రీ బోడపాటి ప్రసాద్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన పాఠశాల శ్రేయోభిలాషి, పాఠశాల పూర్వ విద్యార్థి నల్లమూత పూర్ణచంద్రరావు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన గౌరవనీయులు ఎంఆర్ఓ గారు శ్రీ వెంకటస్వామి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెంకటస్వామి గారు మన అందరికీ, మీ చిన్నారులకి ముఖ్యంగా ఆదర్శప్రాయంగా తీసుకోవలసినటువంటి వ్యక్తి, యువ కెరటం, మన మండలాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ ఎగోకి కీర్తి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇన్స్పిరేషనల్ ఉమెన్. అలాగే మన పాఠశాలని విద్యారంగంలో ముందుకు తీసుకెళ్తూ అన్ని రంగాల్లో ప్రతి దాంట్లో కూడా మన మన కాకుమాన మండలాన్ని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎంఈఓ 1 ఎంఈఓ 2 శ్రీ కెనడీ గారు, శ్రీ విజయ్ భాస్కర్ గారిని వేదికపైకి సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈనాటి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. తద్వారా మన గ్రామాన్ని, మన పాఠశాలని, మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని
ప్రపంచంలోనే ఉన్నతంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నిర్వహించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను సవరించుకుంటూ చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆహ్వానించగానే వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఆహ్వానం. ముఖ్యంగా ఇప్పుడు 2 మాటలు చెప్పి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాను. తల్లిదండ్రులు, మీకు ముందు ఒక చిన్న కథ చెప్తాను, ఇది ఒకసారి వినండి. ఒకసారి మీ అందరికీ కౌరవులు పాండవులు అంటే తెలుసు, మహాభారత యుద్ధంలో. అందులో పాండవులు 5, వాళ్ళల్లో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ నకులుడు సహదేవుడు ఒకసారి విహారానికి అట్లా వనానికి వెళ్తారనమాట. వెళ్తే వాళ్ళకి ఒక అందమైన గుర్రం కనిపిస్తుంది. గుర్రం కనిపించగానే వాళ్ళకి ఒక కోరిక కలిగింది అనమాట, ఎట్లయినా ఈ గుర్రాన్ని తీసేసుకోవాలని. వాళ్ళు వెంటనే ఆ గుర్రాన్ని దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని కోరుకుంటారు. వెళ్ళంగానే అక్కడ గుర్రం యొక్క యజమాని ఉంటాడు. ఆ యజమాని ఏం చేస్తాడంటే నేను ఇవ్వనంటాడు, డబ్బులు ఇస్తామంటారు, ఇవ్వమంటారు. అప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి సమాధానం కనుక చెప్తే మీకు ఇచ్చేస్తానని చెప్పి చెబుతాడు అనమాట. ఏంటంటే ఆ ప్రశ్న, ఒక పెద్ద చెరువు ఉంటుంది, ఆ చెరువు నిండా నీళ్ళు ఉంటాయి. మళ్ళీ ఒక చిన్న 5 చెరువులు ఉంటాయి, ఆ నీళ్లు ఉంటాయి. ఈ పెద్ద చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ తీసుకెళ్ళి చిన్న చెరువుల్లో పోస్తే చిన్న చెరువులన్నీ నిండిపోతాయి. కానీ ఆ చిన్న చెరువుల్లో ఉన్న నీళ్ళని తీసుకొస్తే పెద్ద చెరువు నిండదు. దీనికి సమాధానం ఏంటని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ తవ్వాం కదండి, మట్టి కొద్దిగా తగ్గిపోయింది, లేకపోతే ఒత్తిడి జరిగింది, అందుకని ఇది నీళ్లు నింపలేకపోతామని చెబుతారు. అప్పుడు ఆయన కాదని చెప్తాడు అనమాట. సరే మీకు ఇవ్వనని చెబుతాడు. ఇవ్వనని చెబితే వాళ్ళు ఎట్లయినా ఈ గుర్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో, మేం కాదు, మా అన్నయ్య ఉన్నాడు, సవే చాచి అన్నిటా జ్ఞానవంతుడు, అర్జునుడిని పిలుస్తారనమాట. అన్న నువ్వు వెళ్ళి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి మాకు గుర్రాన్ని ఇప్పిమంటాడు. అర్జునుడు కూడా ఫెయిల్ అవుతాడు. ఇంకప్పుడు భీముడిని కోరుకుంటారనమాట. భీముడైతే ఇట్లా మాటలతో కాదు, బలవంతంగానే తీసుకొస్తాడన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోతాడు. ఇంకప్పుడు ఎవరు అనుకుంటామంటే, ఖచ్చితంగా ధర్మరాజు ఈ గుర్రాన్ని తీసుకొస్తాడు, ఎందుకంటే ఆయన యక్ష ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినటువంటి వ్యక్తి. ఎమ్మటినే ఆయన తీసుకొస్తాడు అనమాట. ధర్మరాజు కూడా సమాధానం చెప్పలేకపోతాడు. మరి చెప్పండి, మీలో ఎవరైనా కొద్దిగా ఆలోచించండి, ఏమై ఉంటుంది? ఏంటంటే అది తల్లిదండ్రులు. పెద్ద చెరువు తల్లిదండ్రుల ప్రేమ అయితే చిన్న చెరువులన్నీ కూడా వాళ్ళ పిల్లలు అనమాట. తల్లిదండ్రుల యొక్క ప్రేమని ఎంతైనా పంచవచ్చు, కానీ మీరు ఎంతమంది పిల్లలున్నా ఎంత ప్రేమను పంచినా వాళ్ళ ప్రేమకి సమానం కాదు. ఇది సమాధానం. తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అది. ఈ సృష్టిలో తల్లిదండ్రుల యొక్క ప్రేమకి మించింది ఏమీ లేదు. ఇంత గొప్ప అదృష్టాన్ని పొందినటువంటి తల్లిదండ్రులందరికీ మా ఆహ్వానం. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షుల వారిని